ఈడే ఉన్నాం. శ్రీ సత్యనారాయణ స్వామి పల్లెం తిమ్మప్ప చిన్నమ్మనే వారు వాళ్ళు ఎంతో కష్టపడి ల్యాండ్ లార్డ్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు చేసి ఒక పిఆర్టీ అనే ఒక సంస్థను స్థాపించి 1916లో పిఆర్టీ కంపెనీ అని ఓపెన్ చేసి ఇప్పటికి దాదాపు 112 ఏళ్ళు అయింది. మేము ఎప్పుడూ ఈ ఇండస్ట్రీస్ పైనే మా జీవనోపాధి జరుగుతూ ఎన్నో కుటుంబాలు ఈ వీవింగ్తోనే మా జీవనం జరుగుతూ ఉంటుంది. బెంగళూరులో హైదరాబాద్ రీటైల్ షోరూమ్ కూడా పెట్టి అక్కడ చీరలో అమ్మి మా కుటుంబాలన్నీ పోషించుకుంటూ ఈనాడు ఒక పల్లెంబాలు అంటే ఒక ట్రేడ్ ఊళ్ళో ఏమి జిల్లాలోనే ఒక పేరుగా ఉన్నాము. ఈనాడు ఈ రథోత్సవం సందర్భంగా మా తమ్ముడి కుమారుడు పల్లెం తిమ్మప్ప కుమారుడు కృష్ణ గారు చెప్పరా నన్నవి చెప్పు మంచి ఈ మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసి పేరు సందర్భంగా ఎంతోమందికి దాహం తీర్చిన ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మజ్జిగ అనేది పాలు నుంచి వస్తుంది. పాలు క్షీరం అంటే దేవతల అమృతంతో సమానమైంది. పాలు నుంచి పెరుగు నుంచి మజ్జిగ. ఈ మజ్జిగ తాగేదాని నుంచి ఆకలి అనేది కానీ దప్ప అనేది కానీ ఉండదు. వాళ్ళలో ఉత్సాహం బాగా పెరుగుతుంది. ఆ రథోత్సవానికి పోవాలంటే కూడా ఆ యొక్క దప్పి అనేది తగ్గిపోయి అక్కడ రథోత్సవంలో పాల్గొనడానికి బాగా ఉత్సాహం ఉంటుంది. కనుక ప్రతి సంవత్సరము మా పెదనాయన ఎక్స్ఎమ్మెల్యేగా 1967 నుంచి 72 సంవత్సరము మొట్టమొదటి ధర్మవరం వ్యక్తిగా ఈ ధర్మవరం ప్రజలంతా ఎన్నుకొని కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నారు. మా తండ్రి గారైన పల్లెం శ్రీనివాసులు గారు స్వాతంత్ర సమరయోధులు. అంటే ఇండిపెండెన్స్ గాను 4 నెలలు బొల్లారు జైల్లో ఉండి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళతో లాఠీ దెబ్బలు తిని
ఈ స్వాతంత్రం కోసం పోరాడి ఇక్కడకు స్వాతంత్రం తెప్పించే వరకు ఆయన పోరాడినాడు. ఇంకా మూడో ఆయన నోరు లేదు అయినా కూడా చదువు వస్తుంది, ఏదైనా వ్యవహారం కూడా చేసేవాడు. ఆయన కూడా మంచి వ్యక్తి, మనుషులపైన అభిమానాలంతా చూపిస్తూ ఆయన కూడా కవలను గడుపుతూ ఉండేవాడు. ఇంకా ఆయన పల్లెం శ్రీరాములు, ఆయన బెంగళూరులో పెద్ద ఇండస్ట్రీ, పవనూర్స్ ఇండస్ట్రీ నడిపి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. 70 మగ్గాలు ఇప్పటికి కూడా నడుపుతూ ఉన్నారు మా కుమారులు. నార్త్ ఇండియాలో ట్రూ బ్యాంక్ ద్వారా సప్లై చేస్తూ ఆ ఇండస్ట్రీని ఇప్పటికీ నడుపుతున్నాడు. మన కృష్ణ కూడా బెంగళూరులోనే పవనూర్స్ పెట్టి ఆడ ఇండస్ట్రీ నడుపుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మజ్జిగ అనేది 10 సంవత్సరంలో మేము ఇట్లే నడుపుతూ ఈ యొక్క ధర్మారంలో తేరు టైంలో నడిపి ఆ యొక్క తేరు చూడడానికి వచ్చిన వాళ్ళకంతా ఉత్సాహం ఇస్తూ కాలము ఈ యొక్క దీనికంతా ఎక్కువ సేవ చేస్తున్నామని ఈ మూలకంగా తెలియజేస్తున్నాం. చెనకేశ్వర స్వామి పాదాలు గోవిందా. గత 4-5 సంవత్సరాల నుంచి పల్లెం కృష్ణ ఆధ్వర్యంలో ఈ రథోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ ఉదయం పూట అల్పాహార విందు ఏర్పాటు చేసినాడు పల్లెం కృష్ణ గారు. ఆయన ఎంతో వేలాది మందికి దానం ఇస్తున్నారు ఈ ఎండాకాలం రథోత్సవంలో. చాలా ఇది మంచి విషయము. ప్రజలంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట స్పెషల్ పెరుగన్నము, మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ, రకరకాల కలర్ రైస్ చిత్రాన్నం అంతా ఏర్పాటు చేసి పెట్టినాము ఉదయము. ఇప్పుడు మజ్జిగ పంపిణీ స్పెషల్ బూందీ పెట్టి ధర్మారం ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు వచ్చిన అందరికీ మేము దాహం తెస్తున్నాము. మాకు సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం పల్లెం కృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్నది. జై చెనకేశ్వర స్వామి. ఎంతమందికి పంపిణీ చేసింటారు? 5,000 మందికి ఎస్టిమేషన్. ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయింది, సాయంకాలం 5:30కి స్వామి తిరుక్కొని వస్తానే సెట్లోకి వచ్చేందుకు మేము ఇక్కడే మజ్జిగ పంపిణీ పెడుతూనే ఉన్నాము. అందరికీ దాహం తీస్తున్నాము. ఇది మంచి శుభదాయకమైన విషయము. అందరూ ప్రజలంతా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ముఖ్యంగా చాలా సంతోషమైన విషయము. జై చెనకేశ్వర స్వామి. జై గోవింద. ఈ మజ్జిగ పంపిణీ అనేది గత 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. నాతో పాటు నా మిత్రులు మరియు సహచరులు అందరూ వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరూ వారు సేవ చేసుకుంటూ లక్ష్మీ చెనకేశ్వర స్వామికి వచ్చిన భక్తులందరికీ దాహం తీర్చి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మజ్జిగ తాగుతుంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఏడాది ఇలాగే జరగాలని కోరుకుంటూ లక్ష్మీ చెనకేశ్వర స్వామి గోవింద. వార్డు ప్రజలకి మరియు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ లక్ష్మీ చెనకేశ్వర స్వామి రథోత్సవ శుభాకాంక్షలు.